పాత్రుడా, వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన తండ్రి, ఆ ప్రియ ప్రభువును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును తానే నిర్వహించుచు, పాపం విషయంలో తానే శుద్ధీకరణం చేయుచు, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను. అంతకంటే శ్రేష్ఠుడై ఆ ఉన్నత లోకమందు ఆ మహామహుని కుడి పార్శ్వన ఆసీనుడై నిరంతరము నాన్న యాజకత్వం వహిస్తున్న మా దేవా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అనుదినము మా భారాన్ని భరిస్తున్నవాడు నీవే కదా తండ్రి. నీకు స్తోత్రములు, తరతరములు నిలిచిన్నవాడా నీకు వందనములు అయ్యా. ఇరుకులో నుండి నానా ప్రార్థించగా విశాలతలో నుండి జవాబు అనుగ్రహించే దేవుడుగా మీరున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవే నాయన కనికరముల తండ్రివి, అధిక స్తోత్రములు ఉండదగిన వాడవు నాయన. నీతిమంతులను ప్రేమించువాడు నీవే తండ్రి. వధింపబడిన గొర్రె పిల్ల నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నువ్వు యథార్థవంతుడవు దేవా, నీకు స్తోత్రములు నాయన. ఎస్సయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ కొరకై నాయన, నీ ఎందు భయభక్తులు గలవారి ఎడలను నీ కృప కొరకై కనిపెట్టు వారి ఎందుకు ప్రవ్వా, నీవు నాయన ఎంతో నాన్న ప్రేమించి వాడవుగా ఉన్నందులకై స్తోత్రాలయ్యా. కష్టాలలో కన్నీటిలో ఆదుకుని ఇమ్మానుయేలు దేవుడవు నీవే కదా తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మారాను మధురంగా మార్చిన దేవా, మా జీవితాల్లోని మారాను తండ్రి నాయన, కష్టాలను కన్నీటిని మీరు తొలగించే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రము. నిత్యము మమ్మల్ని ఆదుకుంటూ అయ్యా నీ రెక్కల నీడలను మమ్మల్ని దాచి కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఉదయకాలపు వేళ నాయన తండ్రి 3 గంటల నుండి నీ బిడ్డల ప్రభా అయ్యా ఎంతో భయంతో, శ్రద్ధతో, నాయన వణుకుతో మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుండగా నా తండ్రి యేసయ్యా, మీరు వారి ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి నాయన తగిన సమయం ముందు జవాబులు అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతినిత్యం పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా తండ్రి యేసయ్య, చేరుస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఎంతో మంది దైవజనులు ప్రభా ఉదయ కాలంలో ప్రభా నా తండ్రి మా కొరకే వాక్యాన్ని సిద్ధపరచుకొని మా మధ్య నాయన తండ్రి అయా విరిచి వడ్డిస్తుండగా తండ్రి మేము కూడా నాయన ప్రతినిత్యం నీ వాక్యాన్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. అయ్యా పరలోకపు మన్నాను మీరు మా కొరకే వాక్యం ద్వారా కురిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి మేము కూడా ప్రభా వాక్యాన్ని నాయన తండ్రి విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నాయన మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మేము నడుచుకునే భాగ్యము, ఇతరుల మధ్యలో అన్యుల మధ్యలో నాయన మీకు సాక్షులుగా మేము ఉండటకు సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి కోర్ కమిటీలో ఉన్న ప్రియబిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వించండి. వాక్యంని విత్తుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు. దైవజనులను ఆశీర్వించండి నాయన. అయ్యా తండ్రి నార్త్ ఈస్ట్ లో నాయన ఎంతో మంది నాయన దైవజనులు కష్టాలు పడుతున్నారు ప్రభా. వారందరినీ ఆదుకోనండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచండి, వారికి మీరు కేడముగా ఉండి నాయన కాపాడుతురమ్మని వేడుకుంటున్నాను తండ్రి దేవా. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నాయన. అదే విధంగా ప్రభా నా ఉదయ కాలంలో నాయన మా కొరకై వాక్యాన్ని సిద్ధపరచుకొని ప్రభా నాయన తండ్రి నాన్న పంచబోతున్న నీ బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు. డాక్టర్ గారిని దీవించండి, ఆశీర్వించండి. చేస్తున్న వృత్తిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా తండ్రి మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. అదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో వర్ధిల్లింప చేయమని నానా తండ్రి ప్రభా నీ బిడ్డను సెలవు చాటును మరుగుపరచమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్సెక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రయత్నలాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ పి జాన్ సామ్యుల్సన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ పి జాన్ సామ్యుల్సన్ గారు ఒంగోలుకు చెందినవారు. వారు కీర్తిశేషులైన శ్రీ పి నేతాజీ వారు ఒంగోలు నందు ఎంబీఏ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేశారు. మరియు శ్రీమతి విజయ కుమారి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు పివిఆర్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు నందు వారు పనిచేశారు. వారిద్దరి యొక్క రెండవ సంతానమే జాన్ సామ్యుల్సన్ గారు. జాన్ సామ్యుల్సన్ గారి ప్రియ సతీమణి శ్రీమతి హవీలా గారు. వారు హోమ్ మేకర్. వారికి 2 ప్రశస్తమైన కుమార్తెలు నైసా మరియు హెల్సా. మరి సంగీతం మరియు పుస్తక పఠనం సామ్యుల్సన్ గారికి ఇష్టమైన హాబీలు. వారు వేదాంత శాస్త్రంలో డాక్టరేట్ మరియు ఎంఏ మరియు ఎంఈడి డిగ్రీలు అభ్యసించారు. సామ్యుల్సన్ గారు ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి చాప్లిన్ గా సేవలు అందించారు. ఒంగోలులోని ఎవాంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ కు అధ్యక్షులుగా కూడా సేవలు అందించుతున్నారు. ప్రస్తుతం సామ్యుల్సన్ గారు
ఒంగోలులోని ఏకే బిఈడి కళాశాలకు ప్రిన్సిపల్ గా సేవలు అందిస్తున్నారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ స్వాగతం చెప్తున్నానండి. వెల్కమ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి 16 వచనాలు ఎవరు చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి 16 వరకు. వినపడుతుందా? నాకు అర్థం కాదు. ఎస్ సార్ ప్లీజ్. ఎవరు చదువుతారు? ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 13 to 15, 16. చదవండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. థ్యాంక్ యూ సిస్టర్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అయిన ఒక లేకపోతే నన్ను ఏమంటుంది హత్తుకున్న ఒక కథ ఉంది, చిన్న కథ. ఒక అబ్బాయి సముద్ర పొడ్డున ఉండేవాడు. ఆ సముద్ర పొడ్డున్న అబ్బాయికి ఒక పడవ తయారు చేసుకున్నాడు ఇంట్లో. చిన్న పిల్లోడు చిన్న పడవ తయారు చేసుకొని ఆ పిల్లోడు దాంతో ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒకరోజు వరద వచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కొట్టుకొని పోయిన సమయంలో ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఆస్తి, ఆ చిన్న పడవ కూడా కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత హీ గాట్ వెరీ డిసప్పాయింటెడ్. చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చుకున్నాడు. అయితే ఈ టైంలో ఆ అబ్బాయి ఒకరోజు ఊర్లోకి వెళ్తాడు. దగ్గరున్న పట్టణంలోకి వెళ్ళి పట్టణంలో అన్ని చూస్తున్న సమయంలో వాళ్ళ నాన్న ఏదో పని మీద ఉన్నప్పుడు ఇతనికి ఒక ఫ్యాన్సీ షాప్ లో ఒక పాత అటిక్స్ అమ్మేటువంటి ఆ షాప్ దొరికినప్పుడు ఆ షాప్ లో ఈ అబ్బాయికి ఇతను లాంటి పడవే కనపడుతుంది. పడవ కనపడినప్పుడు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది నా పడవ సార్ అని అడుగుతాడు. ఆ ఓనర్ అంటాడు, నాకు తెలియదు, నాకు వేరే వాళ్ళ మీరు ఇది నీదని గ్యారంటీ ఏంటంటే అబ్బాయికి చాలా ప్రూఫ్స్ చెప్తాడు. కానీ ఆ ఓనర్ అంటాడు, ఇది నేను కొనుక్కున్నాను కాబట్టి ఐ కాంట్ గివ్ యూ బ్యాక్ అంటాడు. అప్పుడు ఈ అబ్బాయి అండి, సార్ నాకు ఒక రిక్వెస్ట్ ఉంది సార్, నేను చాలా కష్టపడిన తర్వాత ఒక 1 month టైం ఇవ్వండి, నేను మళ్ళీ వచ్చి దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్తానంటాడు. ఈయన తిరిగి వచ్చినప్పుడు చాలా రోజులు కష్టపడి చిన్న చేతులతో సంపాదించుకొని తిరిగి ఆ పడవ కొనుక్కుందని షాప్ దగ్గరకు వస్తాడు. షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఓనర్ చెప్తాడు, దాని యొక్క ప్రైస్ హైక్ అయింది, రైజ్ అయింది, కాబట్టి ఐ కాంట్ గివ్ యూ టు ద సేమ్ అమౌంట్ అంటాడు. మళ్ళీ వెళ్తాడు. అబ్బాయి కష్టపడి మళ్ళీ ఇంకా కష్టపడి వచ్చి ఆయన ముందు ఆ డబ్బులు ఆయన అడిగినంత ముందు టేబుల్ మీద పెట్టి, సార్ ఎందుకంటే నేను ఇచ్చుకోలేను సార్, నా 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 కష్టం అంతా అనుభవించి చేసిన తర్వాత ఐ హావ్ గాట్ దిస్ అని చెప్పి ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ఓనర్ కూడా దానికి ఇంప్రెస్ అయ్యి ఆ అబ్బాయికి ఆ పడవని ఇచ్చేస్తాడు. ఆ పడవని తీసుకొని, చిన్న పడవని ఆయన హత్తుకొని ఆ చిన్న పిల్లడు అంటాడు, ఐ హావ్ బ్రాట్ ఇట్ అగైన్ ఫర్ ద సెకండ్ టైం, నువ్వు ఇప్పుడు రెండోసారి నా దానివయ్యావు అని ఆ అబ్బాయి కన్నీళ్ళతోటి దాని గురించినటువంటి సంతోషంతో ఆ పడవతో ఆ మాటలు చెప్పడం మనం వింటాం. నేను ఈ స్టోరీని ఎందుకు చెప్పానంటే వై ఎందుకు అది నన్ను టచ్ చేసిందంటే, యేసు ప్రభు కూడా నీ కోసం నా కోసం అది చేశాడు. నన్ను కూడా యేసు ప్రభు చేసుకున్నప్పుడు, నువ్వు నేను తప్పిపోయినప్పుడు, నువ్వు నేను పాపం చేసి అన్ని నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు నన్ను తిరిగి కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాను బైబిల్ చెప్తాను. జీసస్ బ్రాట్ us again with his blood. ఆ బ్లడ్ తో నిన్ను తిరిగి కొనుక్కున్న దేవుడు నీ నుంచి నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని మనం గమనించినప్పుడు, ఈ పేతురు పత్రికను మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇట్ వాజ్ రిటన్ అబౌట్ 60 ADs లో ఈ యొక్క పేతురు గ్రంథాన్ని రాశారని మనం చూస్తూ ఉంటాం, ఎర్లీ 60s లో. అయితే ఈ పాఠాన్ని లేకపోతే ఈ యొక్క ఎపిసోడ్ లేకపోతే లెటర్ని పేతురు గారు ఎవరికి రాశాడు? ఎక్సైల్ అన్నటువంటి ఈ లోకానికి సంబంధించి కాకుండా యేసుప్రభు నమ్ముకొని చాలా పర్సిక్యూషన్ ని, శ్రమల్ని అనుభవిస్తున్నటువంటి, వేదన అనుభవిస్తున్నటువంటి ఆ చర్చెస్ కి లేకపోతే ఆ బిలీవర్స్ కి పేతురు గారి లెటర్ రాసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. పేతురు గారు రాసినప్పుడు ఆయన చాలా విషయాలు రాస్తా పౌలుగా పేతురు గారు అంటున్నారు 13వ వచనంకి వచ్చినప్పుడు, కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఎప్పుడంటే when they are being persecuted, వాళ్ళకి శ్రమ వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు మీరు భయపడద్దు, మీరు వణకద్దు. దేవుని కృపాతిశయమును జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క రెండో రాకని జ్ఞాపకం చేసుకోండి, అనే నిరీక్షణని పొందుకోండి అని చెప్తూ పేతురు అంటున్నారు. ఇటువంటి టైంలో కూడా, ఇంత కష్టంలో కూడా డోంట్ లూజ్ యువర్ హోలీనెస్. ఈ పాట ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే హోలీనెస్, కాల్ టు బి హోలీనెస్, కాల్ టు బి హోలీ. లేకపోతే దేవుడు నిన్ను నన్ను ఈ శ్రమల ఎండ్ టైమ్స్ లో, ఎక్స్క్లూజివ్ గా దేవుడు రాబోతున్న ఈ టైంలో పేతురు గారు నీకు రాక రాసిన పాట ఏంటంటే అంత్య కాలంలో అంత్య సమయాల్లో లేకపోతే అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తున్నాయి కాబట్టి డోంట్ లూజ్ యువర్ హోలీనెస్. నిరీక్షణ కోల్పోవద్దని, అట్ ది సేమ్ టైం పరిశుద్ధతను కూడా కోల్పోవద్దని పేతురు చెప్తున్నాడు. రోజు మనం గమనించినట్లయితే మన లైఫ్స్ లో కానీ, చాలా చర్చెస్ లో కానీ మనం గమనిస్తున్నప్పుడు ఎందుకో హోలీనెస్ అనేది ల్యాకింగ్ అనేది మనకు అర్థమవుతుంటుంది. పరిశుద్ధత అనేది మన దృష్టిలో, మన లెవెల్లో మనం ఆలోచించి దేవుడిని సంతోషపెట్టేది కాదు. హోలీనెస్ అనేది దేవుడి యొక్క తాచులో తోచబడి దేవుని చేత ఇది నువ్వు పరిశుద్ధుడు అని టెస్టిఫై చేయబడాల్సినటువంటి విషయం. అది మన సొంతగా మనము నేను హోలీగా ఉన్నానని పక్కనోడిని కంపేర్ చేసుకొని చూసేది కాదు. హోలీనెస్ ఈరోజు మన టాపిక్ మనం మాట్లాడుకోవాలనుకున్నది దేవుడు మాట్లాడమంటాం టాపిక్, ఏ కాల్ టు బి హోలీ. పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం మనం. అయితే చాలాసార్లు పరిశుద్ధమైన మాట విన్నాం, కానీ వాట్ ఈస్ హోలీనెస్ అనేది ఈరోజు మనము మరొకసారి చూడటానికి ఇష్టపడతా ఉన్నాను. నేను దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాను. అందరికీ తెలియదని కాదు, కానీ దేవుడు ఈరోజు తిరిగి మనకి రిమైండ్ చేస్తుంది ఏంటంటే ఆర్ యూ రియల్లీ లివింగ్ ఏ హోలీ లైఫ్ అనేది దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే మనం లెవిటికస్ లో మనం గమనిస్తాం. లేవికాండము 11వ అధ్యాయం 45వ వచనంలో, లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, చాలా చోట్ల బైబిల్లో మనం గమనిస్తాం. ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులైనడి. ద వరల్డ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ లైక్ దిస్, who follows and who will live a practical Christian life in the sight of God. లోకము దేవుడు ఈరోజు నిన్ను నన్ను గమనిస్తున్నప్పుడు, కెన్ గాడ్ సే దట్ ఐ ఆమ్ హోలీ అండ్ యు ఆల్సో హోలీ అని దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలిగినప్పుడు, దట్ ఈస్ ద లైఫ్ గాడ్ ఈస్ సీకింగ్ ఇన్ మీ అండ్ యూ. పరిశుద్ధులుగా దేవుడు నిన్ను నన్ను ట్రీట్ చేసినప్పుడు, గాడ్ టెస్టిఫైస్ దట్ శామ్యుయల్ సన్ దట్ యూ అండ్ మీ వర్ హోలీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు, ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ లైఫ్. అయితే ఈరోజు మనం అలా జీవిస్తున్నాం లేదా ఒకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చూడబోయేటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాట్ ఈస్ హోలీనెస్. ఐ వాంట్ రిమైండ్ యూ అగైన్ వాట్ ఈస్ హోలీనెస్. వాట్ ఈస్ హోలీనెస్ అనేది మనం చూస్తాం. ద సోర్సెస్ ఆఫ్ హోలీనెస్ ఏంటో మనం చూస్తాం ఈరోజు. అండ్ వై హ్యావ్ టు బి హోలీ, ఎందుకు మనం హోలీగా ఉండాలి, ఏ విషయాల్లో మనం హోలీనెస్ ని లూజ్ అవుతున్నామో అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిరిగి బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ తోటి హౌ కెన్ వి రెక్టిఫై అవర్ హోలీనెస్, పరిశుద్ధత ఎలాగా తిరిగి తెచ్చుకుందాం, లేకపోతే ఏ విషయాల్లో పరిశుద్ధతను కోల్పోయామో ఆ విషయాల్లో పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనకి కృప చూపించేలాగా దేవుడి ద్వారా కమిట్మెంట్ తీసుకొని ఇక్కడి నుంచి మనము విడిచి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ బ్యూటిఫుల్ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ హోలీనెస్? పరిశుద్ధత అంటే ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ హోలీనెస్? చాలాసార్లు మనం వినే పాటమే కదా, వాట్ ఈస్ హోలీనెస్. పరిశుద్ధత అనేది మనిషి పెట్టుకున్నటువంటి నాట్ ఏ బంచ్ ఆఫ్ రూల్స్. మనం అనుకున్నటువంటి మొరాలిటీ కూడా కాదు, మోరల్స్ కాదు హోలీనెస్ అనేది. వాట్ ఈస్ హోలీనెస్ దెన్? హోలీనెస్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ బైబుల్లో ఉన్నటువంటి సెంట్రల్ థీమ్ హోలీనెస్. పరిశుద్ధత అనే వర్డ్ మనం చూస్తే ఇట్ రిఫ్లెక్ట్స్ ద నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుని యొక్క నేచర్ అండ్ క్యారెక్టర్ అది హోలీనెస్ అనేది. దేవుడికి ఉన్న గుణాల్లో ఒక గుణం కాదు, మాట జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం. దేవుడికి ఉన్న అనేక గుణాల్లో ఒక గుణం హోలీనెస్ కాదు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హోలీ. నేను పరిశుద్ధునైనాను, నాకు పరిశుద్ధత అనే గుణం ఉంది అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు చెప్తున్నాడు ఐ ఆమ్ హోలీ అండ్ ఐ వాంట్ యూ టు బి హోలీ. నేను ఎలాంటి నేచర్, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నానో ఏ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ ద సేమ్ క్వాలిటీ అండ్ క్యారెక్టర్, నేచర్ అని దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నాడు. క్రిస్టియన్ హోలీనెస్ అని దేవుడు చెప్పిన హోలీనెస్ మనం గమనించినట్లయితే
ద కాన్సెప్ట్ ఆఫ్ హోలీనెస్ ఈస్ డీప్లీ రూటెడ్. ఎక్కడి నుంచి చూస్తామంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హీబ్రూ వర్డ్ కాల్డ్ కాదోష్. కాదోష్ అనే ఒక హీబ్రూ వర్డ్ నుంచి మనము ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తాం. యాజ్ ఓల్డ్ టెస్టిమెంట్ వాజ్ రిటన్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్ రాశారు కాబట్టి మనం హీబ్రూ లాంగ్వేజ్ లో హోలీనెస్ కి ఆ వర్డ్ అంటే అర్థం ఏంటంటే కాదోష్ అంటే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్ ఆర్ సెక్రెట్, పరిశుద్ధంగా ఉండట, లేకపోతే దేవుని కొరకు వేరుపరచబడి ఉండట అని ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం గమనిస్తాం. న్యూ టెస్టిమెంట్ కి వచ్చినప్పుడు ఈ గ్రీక్ వర్డ్ ఉపయోగించారు. ఇక్కడ ఉపయోగించిన గ్రీక్ వర్డ్ అంటే హగియోస్ అనే వర్డ్ ఉపయోగిస్తాం, అయితే హెగియోస్. ఇట్ క్యారీస్ ద సిమిలర్ మీనింగ్. అది సిమిలర్ మీనింగ్ ఇస్తుంది కానీ కాదోష్ లాగే. కానీ ఇక్కడ లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే హోలీనెస్ ఈస్ బోత్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ అండ్ ఎ కాలింగ్ ఫర్ ఎ బిలీవర్. కొత్త నిబంధనకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద అట్రిబ్యూట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, నేచర్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఈస్ ఎ కాలింగ్ టు ఎ క్రిస్టియన్. పరిశుద్ధత అనేది క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపుగా మనం ఇస్తాం. సిగ్నిఫైయింగ్ లైఫ్ దట్ ఈస్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి వేరే డివైన్ పర్పసెస్ తోటి దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం, ఆయన నేచర్ ప్రకారం జీవించడాన్ని హోలీనెస్ అని మనం న్యూ టెస్టిమెంట్ లో డిరైవ్ చేస్తాం. నేను హీబ్రూ వర్డ్ చెప్పినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాదోష్, సెట్ అపార్ట్, అంతవరకే చూస్తాం. కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ సెట్ అపార్ట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హగియోస్. దానికి సెట్ అపార్ట్ వేరే ఉండటం మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎ కాలింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ టు లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ సెట్ అపార్ట్ ఫర్ డివైన్ పర్పసెస్. ఇది మనం బైబిల్లో నేర్చుకున్నట్టు డెఫినేషన్. అయితే ఇక్కడ చూస్తాం మనము మోర్గన్ అని ఏమంటారంటే, మోర్గన్ అనేనా the biblical concept of holiness is layered and powerful, encompassing both divine and human dimensions. At its core, holiness in the Bible refers to being set apart or consecrated for God's purpose. The Hebrew word holy, kadosh, appears 159 times in the Old Testament. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కొత్త నిబంధనలో we call it as hagios అని చెప్పాను. ఓల్డ్ టెస్టిమెంట్ లో కాదోష్ అని చెప్తున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూసినప్పుడు 159 టైమ్స్ మనం చూస్తాము హోలీనెస్ కి ఇవ్వబడినటువంటి వర్డ్ కాదోష్. అలాగే న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు న్యూ టెస్టిమెంట్ గ్రీక్ లో కూడా మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్ గ్రీక్ లోకి వచ్చినప్పుడు మనం గమనించేది ఏంటంటే హోలీనెస్ ఈజ్ బోత్ ఎ స్టాటస్ అండ్ ఎ ప్రాసెస్ ఫర్ ఎ క్రిస్టియన్. దేవుడు నిన్ను నన్ను, ఆయన పరిశుద్ధుడు, అది కన్ఫర్మ్, దాని డౌట్ లేదనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచినని బైబిల్ చెప్తాను. గాడ్ కాల్డ్ us holy. నిన్ను నన్ను పరిశుద్ధులని దేవుడు చెప్పాడు. ఇట్ ఈస్ ద స్టేటస్ గివెన్ బై గాడ్ టు ఎ బిలీవర్ when he accepts. ఇప్పుడు మనం విశ్వాస ప్రమాణం చదివినట్లుగా when we accept that yes, Jesus Christ is the Lord and Savior, ఆయన నా కోసం మరణం నుంచి లేచి పరలోకం వెళ్ళి మళ్ళీ వస్తాడని, తిరిగి వచ్చి నన్ను పరలోకం తీసుకెళ్తాడని మనం నమ్మినప్పుడు God gave us a status that is called holy. లేకపోతే ఇంకొకటి మనం రైచియస్నెస్ కూడా చూస్తాం. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, పరిశుద్ధులుగా పిలువబడ్డారు. బట్ వీఆర్ నాట్ హోలీ. ఈ లోకంలో జీవించినంత కాలం we fight to live a holy life. ఇటువంటి టైంలో దేవుడు నీకు నాకు ఇచ్చిన మాట ఏంటంటే కొత్త నిబంధనలో నువ్వు పరిశుద్ధులుగా దేవుని చేత తీర్చబడ్డావు. అయితే ఇట్ వోంట్ ఎండ్ దేర్, అది అక్కడే ఆగిపోదు. పరిశుద్ధత అనేది ఇట్ విల్ బి ఏ లైఫ్ లాంగ్ టైం. అది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ విల్ గో ఆన్. పరిశుద్ధులుగా ఉండటకు మనము చచ్చిపోయినంత కాలం లేదా ఏసై వచ్చేంత కాలం ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ విల్ గో ఆన్. కాబట్టి పరిశుద్ధులుగా ఉంటున్నది ఇట్ ఈస్ గాడ్ హూ కాల్డ్ us to be holy. You called us holy. నేను నన్ను దేవుడు పరిశుద్ధులుగా తీర్చాడు, పిలిచాడు. అయితే అంతటితో ఎండ్ అవ్వదు. పరిశుద్ధత అనేది ఇట్ విల్ గో ఆన్. దేవుడు వచ్చేంత వరకు we will be sanctified daily. We will be in the process of being holy. పరిశుద్ధులుగా పరలోకి వెళ్ళాక then we will be called real holiness, real holy. అప్పుడు తీర్చబడతాం. కానీ ఈ లోకంలో అంతకాలం పరిశుద్ధులుగా తీర్చబడతానే ఉంటాం. కానీ ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నీకు వస్తాయి. అనేక ట్రిబులేషన్స్, ట్రయల్స్ నువ్వు ఫేస్ చేస్తావు. ఇటువంటి టైంలో డోంట్ ఫాల్, డోంట్ పడిపోవద్దు, డోంట్ గెట్ ఫియర్, డోంట్ గెట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. ఈ శ్రమల్ని చూసి నీ పరిశుద్ధతని కోల్పోద్దని పేతురు గారు అప్పుడు సంఘానికి లేకపోతే అప్పుడు పరిశుద్ధులకి లెటర్ రాస్తానుగా చూస్తాం. ఈ వర్డ్ని మనం గమనించినప్పుడు బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే ఒక వర్డ్ ఉంటుంది, ఇఫ్ యు లూజ్ మనీ, వెల్త్, యూ హ్యావ్ లాస్ట్ సంథింగ్. ఒకవేళ నీకు ఆరోగ్యం పోతే
యూ మైట్ హ్యావ్ లాస్ట్ మెనీ థింగ్స్, చాలా విషయాలు కోల్పోయిన స్థితి ఉండొచ్చేమో. కానీ క్రిస్టియన్ గా నువ్వు నీ క్యారెక్టర్ ని కోల్పోతే, క్రిస్టియన్ క్యారెక్టర్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్యారెక్టర్ నే, నేచర్ ని నువ్వు కోల్పోతే యూ హ్యావ్ లాస్ట్ ఆల్ థింగ్స్ అంటాడు బిల్లీ గ్రాహం గారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దేవుడు నీ కోసం నా కోసము నిన్నను పరిశుద్ధిగా తీర్చడం కోసము తన ప్రాణమే పెట్టేంతగా దేవుడు నీ కోసం నా కోసం సాక్రిఫైస్ చేస్తే టు మేక్ అస్ హోలీ, ఆ పరిశుద్ధతను మనం ఎంతగా కాపాడుకుంటా ఉన్నాం, ఆ పరిశుద్ధమైన లైఫ్ ఎంతగా జీవిస్తా ఉన్నాం, ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన చూపుల్లో, మన చేష్టల్లో, మన ఆలోచనల్లో, మనం చేసే క్రియల్లో will God really testifies that I am living a Christian life, a holy life అని దేవుడు ఈరోజు తీర్చగలడా అన్నది ఈరోజు మనం పోజ్ చేసుకోవాల్సిన క్వశ్చన్. క్రిస్టియన్ గా హోలీనెస్, మనం పరిశుద్ధత లేకపోతే మనము దేవుణ్ణి చూడలేము అని బైబిల్ చెప్తాం. పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుణ్ణి ప్లీజ్ చేయలేవని బైబిల్ చెప్తా ఉంది. అటు పరిశుద్ధత అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ దట్ ఈస్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్ వితౌట్ ఎనీ బ్లెమిష్, having the character and nature of God, and it is a process, lifelong process which we carry till we die. ఇప్పుడు పరిశుద్ధత గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధతకి అసలు నువ్వు నేను పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే, వై వీ షుడ్ బి హోలీ అని మనం ఒకసారి గమనిస్తే, నేను కొన్ని పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే, ఫస్ట్ పీటర్ ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనే, లేకపోతే లెవిటికస్ లో మనం చదివాం. ఎందుకు మనం పరిశుద్ధులుగా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడు. అట్ ది సేమ్ టైం మన దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని బిడ్డలుగా, ఆయన చేత రక్తలు కడగబడిన వాళ్ళుగా we ought to be holy. పరిశుద్ధులుగా మనం ఉండాల్సిందే. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండాలనేది ఫస్ట్ విషయం మనం నేర్చుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20 వచనం మనం తర్వాత చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20 వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం మనం ఇదే గమనిస్తాం. గాడ్ కాల్డ్ us టు బి హోలీ. దేవుడు ఉన్నతమైన పిలుపుతోటి, పరలోకమైన పిలుపుతోటి, ఒక ఉన్నతమైన కాల్ తోటి దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాల్సిందే ఫస్ట్. రెండోది, ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచనం ఎవరు చూస్తారు అప్పుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి ఇక్కడ మన దేవుడు ఇస్తున్నటువంటి సెకండ్ ఎందుకు రీజన్ వై వీ ఆట్ టు బి హోలీ అంటే, పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేమని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకు మన జీవితంలో వి కాంట్ ఫ్యాథమ్, వి కాంట్ అండర్స్టాండ్ దేవుని కార్యాలని, దేవుని మాటల్ని, దేవుని యొక్క కాల్ని ఎందుకు మనం చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, ఎందుకు దేవుడి చిత్తాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అంటే, మేబీ సంథింగ్ లైక్ ద లైఫ్ వీ డోంట్ హ్యావ్ విచ్ ప్లీజెస్ గాడ్. దేవుడిని సంతోషపెట్టే లైఫ్ మనలో లేదేమో, దేవుడు కోరుకున్న పరిశుద్ధతలో మనం జీవించలేకపోతున్నామేమన్నది ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు చెక్. దేవుణ్ణి పరిశుద్ధత లేకుండా పరలోకంలో చూడటం మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా వి కాంట్ ఫ్యాథమ్, వి కాంట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి కార్యాలని చూడలేము పరిశుద్ధత లేకపోతే. దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని బైబిల్ చెప్తా ఉంది. మూడోది, ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే, ఇట్ ఈస్ ద ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్ అని రోమపత్రికలో పౌలు గారు రాస్తున్నాడు. రోమపత్రిక 12:1 మనం గమనిస్తాం. పరిశుద్ధంగా ఉండటం అనేది ఇట్ ఈస్ ద ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్ అంటాడు పౌలు గారు. మనము పెద్దగా దేవుణ్ణి ఆరాధించి అడగొద్దని అంటలేదు, కానీ నిజంగా దేవుడు మనం ఆరాధించినప్పుడు, నువ్వు గొప్పడువయ్యా, పరిశుద్ధుడువయ్యా, నువ్వు నిజంగా నేను మనము అరిచినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు, మనము ఆరాధన చేసినప్పుడు, ఈజ్ ఇట్ రియల్లీ ప్లీజింగ్ టు గాడ్? నిజంగా దేవుడికి అది ఆరాధన ఆమోదయోగ్యంగా ఉంటుందా? ఆ దేవుడు మన యొక్క ఆరాధన ఆగ్రహించగలుగుతున్నాడా?
బయటికి వెళ్ళి నేను చెడ్డ మాటలు తిట్టి పక్కనోడితో సమాధానం లేని స్థితిలో ఉండి నా చర్చిలో నా బెంచ్లో కూర్చునే వాడి ముఖాన్ని నేను చూడకుండా నేను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని అంటే విల్ గాడ్ యాక్సెప్ట్ ఇట్? లెట్స్ చెక్ ఇట్. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. అట్ ది సేమ్ టైం పరిశుద్ధత లేకపోతే నీ వర్షిప్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని బైబిల్ చెప్తుంది. అలాగే ఇంకొక మాట మనం గమనించినట్లయితే 2 తిమోతి 1:9, 2 తిమోతి 1:9 మనం గమనిస్తాం. ఎందుకు మనము పరిశుద్ధులుగా ఉండాలంటే ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ అండ్ కాల్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఆజ్ఞని, దేవుడి ఆజ్ఞను మీరుతున్నామంటే పాపం చేసినప్పుడు, దేవుడి ఆజ్ఞకి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నామంటే, ఈ లోకంలో పిరికి వాళ్ళుగా భయస్థులుగా ఉండి దేవుడికి అవమానకరమైన లైఫ్ బతుకుతున్నామంటే, లెట్స్ థింక్ ఆఫ్ ఇట్. నా లైఫ్ పరిశుద్ధంగా ఉందో లేదో పరిశీలన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం గమనిస్తాం. For he chose us in him before the creation of the world to be holy and blameless in his sight. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మనల్ని భూమికి పునాది వేయక ముందే పిలిచాడు. ఎందుకు తెలుసా? టు లివ్ ఏ హోలీ లైఫ్ అండ్ బ్లేమ్లెస్, నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. ఎవరో నన్ను బేరీజు వేస్తారు, నన్ను జడ్జి చేస్తారని కాదు. యు మస్ట్ లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని బైబిల్ చెప్తుంది. దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా పిలిచాడు. ఎప్పుడు తెలుసా? ఆయన నిన్ను నన్ను చూస్ చేసుకొని, లోకంలో చాలా మంది ఉంటే దేవుడు నీకు నాకు రక్షణ అనే జ్ఞానాన్ని, ఆ సువార్తను ప్రకటించి, ఆ మిస్టరీని నీకు నాకు దేవుడు రివీల్ చేసి నిన్ను నన్ను రక్షించుకుంది. ఎందుకు తెలుసా? భూమి పునాది వేయక ముందే టు లివ్ ఏ లైఫ్ దట్ ఈస్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్. దేవుడు నిన్ను దానికోసం చూస్ చేసుకున్నాడు. కాబట్టి నువ్వు నేను పరిశుద్ధులుగా ఉండాల్సిందే. ఇప్పుడు అడుగుదాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడు నిన్ను నన్ను చూస్ చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను తాను పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులుగా ఉండమని పిలుస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధత లేకపోతే దేవుడిని చూడలేమని చెప్తున్నాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇట్ ఈస్ గాడ్ హూ జడ్జెస్ అవర్ హోలీనెస్, నాట్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇప్పుడు దేవుడు మన యొక్క పరిశుద్ధతను జడ్జి చేస్తే, కెన్ గాడ్ సే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ విషయంలో పరిశుద్ధంగా ఉన్నావు, నా దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నావు, నాతో పాటు వచ్చి కూర్చో, మనం కలిసి భోజనం చేద్దామని దేవుడు చెప్పగలరు మన లైఫ్ని బట్టి? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు. ఎవరు పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి ప్లీజ్ చేయలేరని బైబిల్ మనకు నేర్పిస్తా ఉంటే, మన లైఫ్ ఎలా ఉంది? మన చూపుల్లో, మన మాటల్లో, చేష్టల్లో, ఆలోచనలో కెన్ గాడ్ సీ హోలీనెస్? కెన్ గాడ్స్ నేచర్ బి రివీల్డ్ త్రూ అవర్ లైఫ్స్? లోకంలో నుంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన వర్క్ ప్లేస్లో, మనం వెళ్ళే చర్చెస్లో, కెన్ పీపుల్ సీ ద డిఫరెన్స్? కెన్ పీపుల్ సీ ద హోలీనెస్? కెన్ పీపుల్ సీ ద నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ లోకంలో పీటర్ గారు రాసిన టైం కంటే ఇంకా పెరిలియస్ టైమ్స్, డేంజరస్ టైమ్స్లో మనం ఉన్నాం. పరిశుద్ధులుగా జీవించకపోతే దేవుడి నామానికి అవమానం వస్తుంది, నీకు నాకు కూడా అవమానం వస్తుంది. దేవుడి పేరు చెప్పుకొని ఆయన క్యారెక్టర్ని, ఆయన నేచర్ని మనం కలిగి లేకపోతే, దట్ ఈస్ హోలీనెస్. నువ్వు నేను కలిగి లేకపోతే దేవుడు బాధపడడా? ఈ లోకానికి ఎవరు ఆన్సర్? ఒక క్లియర్ టెస్టిమనీ కోసం, దేవుడి లైఫ్ని, దేవుడి క్యారెక్టర్ని కలిగిన వాళ్ళ కోసం లోకం ఎదురు చూస్తూ ఉంటే, కెన్ వీ బీ ద టెస్టిమనీస్? కెన్ వీ బీ ద విట్నెసెస్ ఫర్ క్రైస్ట్ బై లివింగ్ ఏ హోలీ లైఫ్? పరిశుద్ధంగా జీవించి అటువంటి విట్నెస్ని మనం రైజ్ చేయగలుగుతాం. ఈరోజు అటువంటి రైజ్ చేయలేకపోతుంటే విట్నెస్ని, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు రెట్రోస్పెక్ట్. పరిశుద్ధత అంటే ఏదో చూసాం, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలో చూసాం. ఇప్పుడు దాకా విన్నది మీరు సరిగా గుర్తుంచుకోకపోయినా ఐ వాంట్ టు కమ్ టు ద ప్రాక్టికాలిటీ ఆఫ్ లివింగ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధంగా జీవించడానికి మనకి ఏ విషయాలు ఆటంకంగా ఉంటాయో ఒకసారి నేను పరిశీలన చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏ విషయాలు మనం పరిశుద్ధతను కోల్పోతామో తెలుసుకుంటే ఆ విషయాల్లో మనం కరెక్ట్ చేసుకోవటం చాలా ఈజీ అవుతుందని నా ఆశ. ఏ విషయాల్లో మనము క్రిస్టియన్గానే మాట్లాడుతుంది, అన్బిలీవర్స్తో కాదు కదా. క్రిస్టియన్గా మనం ఏ విషయాల్లో పరిశుద్ధతను కోల్పోతాం? ఎవరో చెప్తారు? మీరు చెప్పారు, నేను డెఫినెట్గా చెప్తాను.
ఏ విషయాల్లో కోల్పోతాం? ఆలోచనలు తలంపుల్లో ఆలోచన కోల్పోతాం. తలంపుల్లో. వెరీ గుడ్. ఇంకా నేను బిబ్లికల్ గానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వరల్డ్లీ కంటే కూడా నంబర్ 1 నేను బిబ్లికల్ గా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ విషయాల్లో క్రిస్టియన్ నేను మాట్లాడుతుంది, నేను టెస్టిమనీస్ చెప్తానికి టైం లేదు, అందుట్లో జూమ్లో రికార్డింగ్ అవుతుంది కాబట్టి పేర్లు మెన్షన్ చేయకూడదని నేను మెన్షన్ చేయట్లేదు. నేను చిన్నప్పుడు కాన్ఫరెన్సెస్కి వెళ్ళేవాడిని గుంటూరులో, వాటికి మా డాడీ వాళ్ళతో. EU క్యాంపస్కి, EU క్యాంప్స్కి, ఆ తర్వాత IEM క్యాంప్స్కి, FMPB క్యాంప్స్కి, చాలా వాటికి వెళ్తూ ఉండేవాడిని. ఐ సా మెనీ బ్యూటిఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో ఒక ఆవిడ వచ్చింది కీబోర్డ్ వాయించడానికి. ఆమె అద్భుతంగా పాటలు పాడేది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆమెను చూసిన తర్వాత. యాక్చువల్గా ఆమె ముస్లిం అని చెప్పబడింది మాకైతే, నాకు తెలిసినంత వరకు. ఆ మీటింగ్స్కి వచ్చి వాయించింది, అద్భుతంగా పాటలు పాడింది అని ఒకరోజు తెలిసిందంటే షీఈస్ దేర్. ఆమె వచ్చింది ఎందుకంటే ఆ యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన పడేయటానికే వచ్చిందని విన్నాను. ఆ వ్యక్తి ఆమె ట్రాప్లో పడి తన క్యారెక్టర్ని, తన లైఫ్ని, తన టెస్టిమనీని కోల్పోయాడు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, క్రిస్టియన్ బిలీవర్వే కానీ నీ చూపుల్ని దేవుడు చూసినప్పుడు, నీ ఆలోచనలు దేవుడు పరిశీలన చేసినప్పుడు దేవుడికి ఎలా కనపడతావు? నువ్వు తాచులో తోచుగా తక్కువగా కనపడతావని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు మన పరిశుద్ధతని చెక్ చేసినప్పుడు, కొలిచినప్పుడు, నువ్వు పరిశుద్ధులని కాదంటలేదు, నువ్వు నాకంటే చక్కగా వాక్యం చెప్పగలని కాదంటలేదు, కానీ నీలో ఏ సెక్సువల్ పర్వర్షన్స్, ఏ కామాతప్తమైన కోరికలతోటి, అది చూపుల్లో అవ్వచ్చు, మాటల్లో అవ్వచ్చు, నీ క్రియల ద్వారా అవ్వచ్చు, ఎన్నిసార్లు పాపం చేశావు ఒకసారి గమనించు. ఎదురుగా ఇప్పుడు మన ముందున్నటువంటి స్క్రీన్ మీద, లేకపోతే మన ఇంట్లో ఉన్న పెద్ద టీవీలో మనం చేసిన ఆలోచనలు, క్రిస్టియన్ గాని వాక్యం చెప్పిన నీకు నాకు, మన లైఫ్ని కానీ ఎదురుగా టీవీలో ప్రొజెక్ట్ చేయగలిగితే మన పిల్లలు మన ముందు కూర్చుంటారా? నీ వైఫ్, నీ హస్బెండ్ నీ ముందు కూర్చుంటారా? మన పాపాన్ని కానీ టీవీలో ప్రొజెక్ట్ చేస్తే, నిన్ను ఎక్కువగా ప్రేమించి మీ ఆవిడ, మీ ఆయన్ని పక్కన పెట్టండి, కానీ మా అమ్మకి నేను మన పాపాలు చేసినవి చూపిస్తే ఏమంటుంది మేము? మా అమ్మ నాకు సెకండ్ ఇస్తుందని వాళ్ళు చేస్తారా? దట్ ఈస్ హౌ పర్వర్టెడ్ వీఆర్ ఇన్ థాట్స్. డేవిడ్ మనకంటే చాలా మంచోడు. దావీదు he lost his character in an adultery. ఈరోజు సాతాను ఉపయోగిస్తున్న అద్భుతమైన టెక్నిక్స్ లో అదొకటి. వ్యభిచారం, అనుమానం. సాతాను ఉపయోగిస్తున్న టెక్నిక్స్ లో నిన్ను నన్ను పడేయటానికి ఈ ముందుంటాయి. ఎన్నిసార్లు సెక్షువల్ ఇమ్మొరాలిటీలో మనం పడిపోయామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ బాలం. బిలాము బోధించింది అదే. బిలాముని శపించమని పిలిస్తే బాలాకు శపించడానికి వెళ్ళాడు బిలాం, కానీ దేవుడు శపించలేదు. అప్పుడు బిలాము బోధించింది దేవుడు ఆయన బిడ్డల్ని శపించడు, కానీ వాళ్ళని శపించాలంటే ఒక టెక్నిక్ ఉంది రాజు అని ఆయన చెప్పిందని తెలుసా? మీ అన్య స్త్రీలని వాళ్ళతోటి వ్యభిచారం చేయడానికి పంపించు, వాళ్ళతోటి విగ్రహారాధన చేయించు, దెన్ యూ కెన్ సీ ద ర్యాత్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. 24,000 మంది కంటే ఎక్కువ మంది చచ్చిపోయిన కాలం. ఈరోజు ఎంతమంది బిలీవర్స్, ఎంతమంది సో కాల్డ్ పాస్టర్స్ సెక్షువల్ ఇమారిటీలో పడిపోయారో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. పరిశుద్ధతని మనము థాట్స్, సెక్షువల్ డిజైర్స్, లుక్స్ ఆఫ్ సెక్షువల్ డిజైర్స్, ఎన్ని విషయాల్లో కోల్పోతున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఈ లైఫ్లో చూద్దాం, తర్వాత ముందుకెళ్దాం. ఏ విషయాల క్రైస్తవుడు తన టెస్టిమనీని కోల్పోతున్నాడు ఈ లోకాన్ని గమనిస్తే, నంబర్ 1 సెక్షువల్ ఇమ్మొరాలిటీ, నంబర్ 2 ఫుడ్ అండ్ డిజైర్స్, కోరికల మీద అదుపు లేనితనం, ఫుడ్ మీద అదుపు లేనితనం. నేను ఒక బోధకుడు చెప్పడం విన్నాను. క్రైస్తవుడు యొక్క సాక్ష్యం కట్నం దగ్గర, కులం దగ్గర, కూడు దగ్గర పోతుంటాడు ఆయన. ఎన్నిసార్లు పోయి
నేను ఓపెన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, నీ కొడుక్కో నీ కూతురుకో పెళ్లి చేయాలని ఆశించినప్పుడు వై వి చూస్ దెమ్ ఫ్రమ్ ద సేమ్ క్యాస్ట్? అది అన్యాయం కదా? నేను ఓపెన్ గా చెప్తాను, నేను పోస్టింగ్ చేసుకోను కాదు. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ మై హార్ట్. అలా పెళ్లి చేసుకోను. నేను ఎవరిని అడగలేదు నా క్యాస్ట్ ఏంటి, నా వైఫ్ దగ్గర. అంత అయిపోయినాక మాకు మ్యాచ్ చూసిన పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళు వేరే క్యాస్ట్ ఏంటి, ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్, ఐ హ్యాపీలీ యాక్సెప్ట్ ఇట్ అంకుల్ అని చెప్పారు. నీ బిడ్డలకి పెళ్లి చేయాల్సిన టైం వచ్చినప్పుడు కెన్ వి చూస్ ద అదర్ క్యాస్ట్? ఏమి ప్రాబ్లం? మనం బిలీవర్స్ కదా, దేవుని బిడ్డలం కదా, క్యాస్ట్ చూడకుండా కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తున్నామా? హర్టింగ్ అనిపించిన ఇట్స్ ట్రూ. సెక్షువల్ ఇమొరాలిటీ, నీ ఆశల మీద, నీ ఫుడ్ మీద, నీ కోరికల మీద అదుపు లేని తనం నన్ను పరిశుద్ధుడిగా కాకుండా చేస్తా ఉంది. దానియేలుని షడ్రక్ మెషక్ అబెద్నెగోని వాళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్ళినప్పుడు దానియేలు రాజు భుజించి భోజనం తినకుండా తనను తాను రెస్ట్రిక్ట్ చేసుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. తన ఆశల మీద అదుపు పెట్టుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. క్రిస్టియన్గా మన ఆశల మీద అదుపు ఉండదు. నో కంటెంట్మెంట్. దేవుడిచ్చినంత తృప్తి చెందే లైఫ్ మనలో ఉండదు. వి లూజ్ హోలీనెస్ ఇన్ అవర్ డిజైర్స్. ఫుడ్ లేకపోతే పాస్టర్లకి కోపం వచ్చింది, దానిలో బిర్యానీ పెట్టకపోతే. కోపం వస్తే తిట్టుకోబోతున్నాను, చెక్ ఇట్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. యాజ్ ఎ గ్రూప్, కోర్ గ్రూప్ గా దేవుడి మీద దగ్గరగా ఉండటానికి 5 గంటల నుంచి 3 గంటల నుంచి దేవుడి సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్న మనకి స్పిరిచువాలిటీ ఉంది, ఆత్మీయత ఉంది, దేవుడితో సంబంధం ఉందని నేను నమ్ముతున్నాను. అయితే ఎందుకు చిన్న చిన్న విషయాల్లో పరిశుద్ధతని కోల్పోవాల్సి వస్తుందో చెక్ చేసుకుందామని మాత్రం అడుగుతున్నాను, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను పరిశుద్ధుని అని చెప్పట్లేదు, నేను కూడా పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. పరిశుద్ధంగా క్రిస్టియన్ ఎక్కడెక్కడ పరిశుద్ధతను కోల్పోతారంటే, నంబర్ 1 సెక్షువల్ ఇమొరాలిటీ, నంబర్ 2 ఫుడ్ అండ్ ఫిజికల్ డిజైర్స్, నంబర్ 3 మనీ, డబ్బు దగ్గర ఎన్నిసార్లు మన క్యారెక్టర్ని కోల్పోయామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నంబర్ 4 ఎక్కడ మనం క్రైస్తవుడిగా ఫెలోషిప్ని కోల్పోతున్నాం, లేకపోతే పరిశుద్ధతని కోల్పోతున్నామంటే వరల్డ్లీ ఫెలోషిప్, లోకముతో సహవాసం ఎక్కువైపోయినప్పుడు, దేవుడితో సహవాసం తగ్గిపోయినప్పుడు పరిశుద్ధతని కోల్పోతున్నాం. చాలాసార్లు గమనించండి, క్రిస్టియన్ ఉరుకులు పరుగుల్లో వాక్యం చదువుకోకుండా, దేవుడితోటి సరైన టైం గడపకుండా, నో ప్రాపర్ క్వాలిటేటివ్ అండ్ మీనింగ్ఫుల్ క్వైట్ టైం లేకుండా ఎన్నిసార్లు మనము ఇంటిని విడిచి బయటికి వెళ్ళామో, రోజంతా గడిపేసామో ఒకసారి ఆలోచించుకున్నాం. దేవుడితో ఫెలోషిప్ లేకుండా లోకపు ఫెలోషిప్ కోసం పరిగెత్తి పరిశుద్ధతను ఎన్నిసార్లు కోల్పోయామో, టైం విషయంలో, మన టాలెంట్స్ విషయంలో, మన ట్రెజర్ విషయంలో ఎన్నిసార్లు హోలీనెస్ కోల్పోయామో పరిశీలన చేసుకున్నాం. ఇంకొక విషయంలో, ఏ విషయంలో పరిశుద్ధతను కోల్పోతామంటే, నేను హంబుల్నెస్ చూపించే విషయంలో, ఇతరుల్ని మనకంటే ఎక్కువ వాళ్ళుగా ట్రీట్ చేసే విషయంలో మనం పరిశుద్ధత కోల్పోతాం. చర్చిలో సరైన స్థానం ఇవ్వకపోతే, మీటింగ్లో ప్రార్థనకి, వాక్యం చదవడానికి, స్టేజ్ మీద కూర్చోడానికి అవకాశం ఇవ్వకపోతే ఎన్నిసార్లు హర్ట్ అయ్యామో, ఎన్నిసార్లు పాస్టర్ మీద కోపపడ్డామో, ఎన్నిసార్లు పాస్టర్ మీద ఆయాసపడ్డామో జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ చెప్తుంది, విందులకు వెళ్ళినప్పుడు నువ్వు అగ్రపీఠములు కోరుకోవద్దని బైబిల్ చెప్తా ఉంది. అగ్రపీఠం ఇయ్యకపోతే ఎన్నిసార్లు మనం ఆయాసపడ్డామో. పరిశుద్ధతను కోల్పోలేదు ఆ టైంలో. కోపపడి ఆలోచనలు పాపం చేసి ఎన్నిసార్లు పరిశుద్ధత కోల్పోయామో పరిశీలన చేసుకున్నాం. ఇంకొక విషయంలో, ఏ విషయంలో పరిశుద్ధత కోల్పోతామంటే, ఇతర బిలీవర్స్ ని మనతో ఈక్వల్ గా ట్రీట్ చేసే విషయంలో అనేకమైన సార్లు క్రిస్టియన్ ఫెయిల్ అవుతూ ఉంటాడు. అందుకే బైబిల్ దేవుడు చెప్పిన మాట, పరిసయ్యులు ఇట్టాగా అడిగారు, దేవా నువ్వు బైబిల్ని షార్ట్ చేసి చెప్తావా అంటే, వేసి 2 లేకపోతే ఒకే కమాండ్ ని 2 మింగిల్ చేసి చెప్పాడు. నీ దేవుడు యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి, అలాగే దాన్ని కంటిన్యూ చేస్తా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ చెప్తా ఉంటే, గుండె మీద చేసుకొని నేను నా సహోదరుని నాతో ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నానని చెప్పగలం? ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో ఎన్నిసార్లు పరిశుద్ధతను కోల్పోయామో. ఇది నేను అన్ని కలిపి చెప్పినా, ఇది బైబిల్లో
ఒక వ్యక్తి దగ్గర మనము పర్ఫెక్ట్ గా నెరవేరినట్టుగా చూస్తాం బైబిల్లో. అండ్ హిజ్ నేమ్ ఇస్ జోసెఫ్. యోసేపు జీవితంలో ఇవన్నీ నెరవేరినాయి, ఎన్ని టెంప్టేషన్స్ తన జీవితంలో ఎదురు చూశాడు, కానీ ఆయన ఓవర్కమర్ గా మిగిలిపోయాడు. పరిశుద్ధతను ఎక్కడ కోల్పోలేదు. దేవుడు అందుకే ఆయన ఉన్నత స్థితిలో పెట్టాడు. దేవుడు జోసెఫ్ లైఫ్ మనం గమనించినట్లయితే ఆయన కూడా సెక్షువల్ పర్వర్షన్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ చేయాల్సిన టైం వచ్చింది. పొతిఫర్ వైఫ్ తోటి చాలా రోజులు ఆమె యాంటైజ్ చేస్తా ఉంది. చాలా రోజులు రెచ్చగొడుతున్నప్పుడు ఎప్పుడు కూడా సకం అవ్వలేదు, లోబడిపోలేదు. ఒకరోజు అల్టిమేట్ డే వచ్చింది. తన పాపానికి పరీక్ష వచ్చింది, తన పరిశుద్ధతకు పరీక్ష వచ్చింది. కానీ జోసెఫ్ నిలబడ్డాడు. దానికి ఎవరు లేరు ఇంట్లో పాపం చేసినప్పుడు, పాపం చేయాల్సిన టైం వచ్చినప్పుడు. కానీ జోసెఫ్ ఏమన్నాడు? ఇంత ఘోరమైన పాపం చేసి నా పరలోకమందున్న నా దేవుడికి విరోధంగా నేను ఎలా పాపమును మూట కట్టుకుంటానని ఆయన పాపం నుంచి పారిపోతున్నప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒకటువంటి టవల్ ఆమె లాగేసింది. హీ వాజ్ ఆల్ నెకెడ్ దెన్. ఆయన పట్టించుకోలేదు. నెకెడ్గా ఉంటే తనకి లోపడతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నగ్నంగా ఉన్న, బట్టలు లేకపోయినా హీ ట్రై టు ఫ్లీ ఫ్రమ్ దేర్. పరిగెత్తి పారిపోతున్నప్పుడు, జోసెఫ్ పరిగెత్తుతున్నప్పుడు అందరూ పిచ్చోళ్ళలాగా చూశారు జోసెఫ్ని. అందరూ దొంగలాగా చూశారు యోసేపుని. అందరు నిజంగా పాపం చేశాడేమో అనుకున్నారు యోసేపుని. యోసేపు పరిగెత్తి 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 పారిపోతా ఉంటే యోసేపుని అందరూ కూడా పట్టుకోవాలని అతను ఒక దొంగలాగా, దోషిలాగా చూస్తుంటే యోసేపు పారిపోయి పరిగెత్తి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఆయాసం రొప్పు తీర్చుకుంటా ఉంటే ఇదంతా గమనిస్తున్నటువంటి దేవుడు పైనుంచి దూతల్ని పిలిచి కమ్ హియర్, లుక్ ఎట్ దేర్ అన్నాడు. దూతలందరూ బైబిల్ చెప్తుంది కదా, మన కార్యములను దేవదూతలు తొంగి చూడ ఇష్టపడుతున్నారు. మేబీ ఇట్ ఈస్ నేను ఇక్కడ నుంచి కొంచెం అజంప్టివ్ గా చెప్పిన ఇట్ ఈస్ ట్రూ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ అనుకుంటాను నేను. జోసెఫ్ ఒక చెట్టు కింద కూర్చొని ఆయాసం రొప్పు తీర్చుకుంటా ఉంటే పరలోకం నుంచి చూస్తున్న దేవుడు దూతల్ని పిలిచాడు. దూతలందరూ వచ్చి ఏంటి దేవుడు పిలుస్తున్నారని ఎదురు చూశారంట. దేవుడు చెప్పాడంట, లుక్ ఎట్ దేర్, దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్ అని దేవుడు చెప్పాడంట. ఎవరు అని చూస్తే నగ్నంగా చెట్టు కింద ఆయాసం తీర్చుకుంటున్నట్టు యోసేపుని దేవుడు చూపించాడు. ఈరోజు దేవుడు నీకు నాకు డబ్బులు లేకపోవచ్చాము, కానీ అధికారం లేకపోవచ్చాము అని, కానీ దేవుడు అవన్నీ నీకు పరలోకం వెళ్ళటానికి, దేవుడి దృష్టిలో నువ్వు టెస్టిఫై చేయబట్టడానికి అవి కారణం కాదు, ఆస్పెక్ట్స్ కాదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు నీకు నాకు ఇదే మాట చెప్పగలగాలి. దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్. పరిశుద్ధుడిగా ఉండట దేవుడికి ఇష్టమైన విషయం. ఇట్ ప్లీజెస్ గాడ్ అని బైబిల్ చెప్తా ఉంది. యోసేపుకి సెక్షువల్ పర్వర్షన్స్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ తనకి చేయాల్సిన టైం, అవకాశాలు వచ్చినా జోసెఫ్ స్టూడ్ ఫర్ గాడ్. అవకాశం రానంతసేపు అందరూ పరిశుద్ధులే. అవకాశం వచ్చినా, ఎవరు చూడకపోయినా పాపం చేయటానికి నీకు నాకు అవకాశం వస్తే కెన్ యూ రియల్లీ సే నో? నో అని చెప్పగలం ఆ పాపానికి? యోసేపు చెప్పాడు యంగ్ ఏజ్ లో. ముసలోడు కాదు యోసేపు, యంగ్ ఏజ్ లో, యంగ్ టెంప్టేషన్స్ లో అవకాశం వచ్చిన నా దేవుడికి విరోధంగా నేను ఎలా పాపాన్ని మూట కట్టుకుంటానని స్ట్రాంగ్ గా దేవుడి కోసం నిలబడ్డాడు జోసెఫ్. అలాగే జోసెఫ్ కి ఫుడ్ విషయం, ఫిజికల్ గా తాను స్ట్రెస్ చేయబడ్డాడు జైల్లో. ఫిజికల్ గా తనకి అనేకమైన శోధనలు వచ్చింది, కానీ దేనికి లోబడిపోలేదు జోసెఫ్. తన అన్నదమ్ముళ్ళు అమ్మేశారు, తన అన్నోళ్ళు అమ్మేశారు జోసెఫ్, గుంటలో పడేశారు. జోసెఫ్ ఎప్పుడు కూడా వాళ్ళని దూషించినట్టుగా మనం గమనించలేదు. తన అన్నోళ్ళని జోసెఫ్ క్షమించినట్టుగానే మనం చూస్తాం బైబిల్లో. కెన్ వి ఫర్గివ్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ? జోసెఫ్ లాగే నిన్ను నన్ను దూషిస్తే, నిన్ను నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తే, నిన్ను నన్ను అమ్మేస్తే కెన్ వి ఫర్గివ్ అదర్స్? బైబిల్ చెప్తుంది కదా. క్షమించటం నీ చేత కానప్పుడు పరిశుద్ధులుగా ఉంటున్నామని ఎలా మనల్ని మనము ఏమంటుందని తీర్చుకోగలుగుతాం, ట్రీట్ చేసుకోగలుగుతాం? క్షమించలేనప్పుడు దేవుడి గుణం మనలో లేదు కదా. తప్పుడు చూపులు చూసినప్పుడు దేవుడి గుణం మనలో లేదు కదా. చర్చికి వెళ్ళి పక్కనోడితో ఆయాసం లేనప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్, నేచర్ ఆఫ్ హోలీనెస్ మనలో లేదు కదా. కెన్ గాడ్ బి హ్యాపీ విత్ అస్? ఈరోజు చచ్చిపోతే దేవుడిని చూస్తామా? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడలేము, పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేమని బైబిల్ చెప్తా ఉంది.
అందుకే చాలా విషయాలు చాలాసార్లు మన జీవితంలో దేవుడి కార్యాలు చూడలేకపోతున్నాం. వి డోంట్ హ్యావ్ ద ఐస్, వి డోంట్ హ్యావ్ ద హార్ట్. దేవుడిని చూడలేనంతటువంటి డార్క్నెస్ లో మనం వెళ్ళిపోతున్నాం. ఈ లోకం, పాపం, అపరిశుద్ధత మన కళ్ళకు గంతలు కట్టినట్టుగా ఉండిపోయింది. కానీ జోసెఫ్కి వరల్డ్లీ డిజైర్స్ విషయంలో, సెక్షువల్ టెంప్టేషన్స్లో, తనకి అనేక విషయాల్లో తన సహోదరులు గాయం చేసినప్పుడు, తన సహోదరులు తన ముందు నిలబడినప్పుడు చంపేయటానికి అవకాశం వచ్చింది, కక్ష తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ జోసెఫ్ మనలాగా అటువంటి హ్యూమనిస్టిక్ నేచర్లో వెళ్ళలేదు. దేవుడి నేచర్ని, దేవుడి క్యారెక్టర్ని జోసెఫ్ లైవ్లో ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి అదే కోరుతా ఉన్నాడు. క్రిస్టియన్ లైఫ్లో మనం ఎందుకు హోలీగా ఉండలేకపోతున్నాం అన్న 3 విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నీకు నాకు ఎందుకు హోలీనెస్ ఉండలేకపోతుంది అని మనం గమనించినట్లయితే, హోలీనెస్ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, వి డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడి వాక్యం తెలుసు. నేను ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీకు దేవుడి వాక్యం తెలియదు అంటలేదు నేను. బైబిల్ మొత్తం తెలిసి ఉండొచ్చు, నువ్వు నాకంటే చాలా జ్ఞానవంతులు ఒప్పుకుంటున్నాను. కానీ ప్రాక్టికల్గా అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయబడుతుందా లేదనేది ఇంపార్టెంట్. జోసెఫ్ దేవుడి యొక్క దర్శనాలు చూశాడు, దేవుడి యొక్క కళలు చూశాడు. ఆ కళలు చూసి అతిశయించలేదు జోసెఫ్. ఏ రోజు కూడా తన ముందు ఇవ్వబడినటువంటి దేవుడి దర్శనాన్ని నుంచి అటు ఇటుగా జోసెఫ్ మళ్ళినట్టుగా మనం గమనించాం. దేవుడి వాక్యం నీకు నాకు తెలుసు. మరి దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసు మనకి. దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన పరిశుద్ధతని కోల్పోయినప్పుడు ఎంతగా కోపపడతాడో, ఇశ్రాయేల్ విషయంలో ఏమి చేశాడో మనం గమనించాం. పరిశుద్ధంగా లేకపోతే దేవుడు ఎంత ఆయాసపడతాడో మనం చూసాం. అటువంటిది ఎన్నిసార్లు మనం పరిశుద్ధత కోల్పోయాం. దేవుడి వాక్యాన్ని చదవటం, దేవుడి వాక్య ప్రకారం జీవించటం క్రిస్టియన్గా నీకు నాకు అలవాటు అయిపోయింది. అది ప్రాక్టికల్గా మన జీవితంలో రోజు రోజుకి రెన్యూ చేయబడుతూ ఉండాలి. కానీ అది ప్రాక్టికల్గా ఎప్పుడో స్టాగ్నెంట్ అయిపోయింది. ఇతరులతో పోల్చుకొని నేను వాడికంటే బాగున్నాను, ఈమెకంటే బాగున్నానని బేరేజ్ వేసుకుంటూ మనల్ని మనం సరి చూసుకుంటూ పక్కనతోటి పరిశుద్ధతలో మనము ఆగిపోయిన స్థితిలో, స్టాగ్నెంట్ స్థితిలో మనం ఉండిపోయాం. బైబిల్ చెప్తుంది 1వ కీర్తనలో ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వల్లే ఉండాలంటే ఆన్సర్ ఫిల్ చేస్తారా? ఎక్కడ ఉండాలి ఆ చెట్టు? నీటి ఓరన నీటి ఏ నీటి? నీటి కుంట పక్కన. అతడు దుష్టుల ఆలోచన చెప్పినట్టుగా పాపుల మార్గంలో కపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దానించు దివారాత్రం దాన్ని ధ్యానించి వాడుదన్నాడు. అతడు ఎక్కడుండాలట? నీటి కాలువల ఎవరు నాటుబడినదై ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండును. నీటి కాలువల ఎవరను ఉండాలి, నీటి కుంటల ఎవరను కాదు. నీటి కాలువలు చూస్తే నేను 2000లో మిషనరీ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, యూదాం SNTC. అక్కడ అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక చోట నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, చిన్న కాలువ. ఆ కాలువలో చూస్తే అడుగు భాగం ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్, శాండ్ పార్టికల్స్ కూడా క్లియర్గా కనపడతా ఉన్నాయి. నీటి కాలువలలోని నీరు ప్రవహిస్తూ ఉండే నీరు ఎప్పుడు కూడా మలినాలను కొట్టుకొని వెళ్తూ ఉంటుంది. అండ్ ద వాటర్ విల్ బి వెరీ ప్యూర్. అదే నీటి కుంటలో ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత నేను ఓపెన్గా చెప్పే మాట ఏంటంటే నీళ్లు గబ్బు కొడతాయి. క్రైస్తవ లైఫ్ కూడా అంతే, క్రిస్టియన్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. నువ్వు పరిశుద్ధుడిగా రోజు రోజుకి మలచబడకపోతా ఉంటే, క్లెన్సింగ్, శాంక్టిఫికేషన్ జరగకపోతా ఉంటే, క్రైస్తవుడిగా నేను చర్చిలో కమిటీ మెంబర్గా ఉన్నాను, చర్చిలో పాస్టర్గా ఉన్నాను, చర్చిలో పెద్దగా ఉన్నాను అని అనుకుంటూ అక్కడే ఉండిపోతే ఒక రోజు నువ్వు గబ్బు కొడతావు ఆత్మీయ లైఫ్లో. అందుకే చర్చిలో సమస్యలు వస్తాయి, అందుకే మన క్రిస్టియన్ ఎన్విరాన్మెంట్లో సమస్యలు వస్తాయి. నేను చాలా బాగున్నాను, వాడికంటే బాగున్నాను, కానీ నాకు ఎందుకు ఆ ప్లేస్ ఇవ్వరు, నాకు ఎందుకు ఆ పొజిషన్ ఇవ్వరు? ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా పక్కనోటి బేరీజ్ వేసుకుంటున్నావు, దేవుడితో కాదు. నువ్వు దేవుడితో కాకుండా పక్కనోటి బేరీజ్ వేసుకుంటే ఇట్లాంటి గబ్బు కొట్టే లైఫే మనలో కనపడుతుంది. పరిశుద్ధులుగా దేవుడితోటి నిన్ను నువ్వు టెస్టిఫై చేసుకోవాలి, అయితే నిన్ను నువ్వు బేరీజ్ వేసుకోవాలి. గాడ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ హోలీనెస్, నాట్ ద కో బిలీవర్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు దేవుడి వాక్యాన్ని రోజు చదువుకుంటా ఉంటే, దేవుడి వాక్యాన్ని రోజు వింటా ఉంటే, ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, దెన్ యూ విల్ బి శాంక్టిఫైడ్.
వాక్యం చదువుకోము, వాక్యం వింటాము, ఊరికి విని వెళ్ళిపోతాం. ఇవి ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టాం. దెన్ దెర్ విల్ బి నో సాంక్టిఫికేషన్ ఆఫ్ లైఫ్స్. ఫస్ట్ది, ఎందుకు మనం పరిశుద్ధులు ఉండలేకపోతున్నాం అంటే దేవుడు వాక్యంతో సరైన సంబంధం మనకి లేకుండా పోతా ఉంది. నెంబర్ 2, ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నాం అంటే మన ఫెలోషిప్ దేవుడి బిడ్డలతో కూడా తగ్గిపోతా ఉంది. అపోస్తలుల కార్యాలు 2:42లో పౌలు అక్కడ మనం గమనిస్తాం, వాళ్ళు రొట్టె విరుచుట యందును సహవాసమందును దేవుని అపోస్తలుల బోధ యందును ప్రార్థన యందును ఎడతెగక ఇదే ఉంటుంది బైబిల్. మన ఫెలోషిప్ విత్ గాడ్ ఇట్ వాస్ బ్రోకెన్. మన ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్ ఇట్ వాస్ బ్రోకెన్. అండ్ హౌ కెన్ వీ లివ్ ఏ హోలీ లైఫ్? లోకంతో అంటుకట్టబడుతూ, లోకానికి దగ్గర అవుతూ, లోకపు పోకడల్లో కలిసి జీవిస్తా ఉంటే పరిశుద్ధంగా ఉండగలమా? లోకాన్ని చూసినప్పుడు అమ్మో నాకు ఆ డబ్బులు లేవన్న ఫియర్, పక్కన చూసినప్పుడు నాకు అంత పెద్ద ఇల్లు లేదు అన్న ఫియర్, నా లైఫ్ ఏమవుద్దు అన్న ఫియర్. నేను చాలా మందిని చూసి చెప్తున్నాను. ఒకప్పుడు అద్భుతంగా సేవ చేసిన వాళ్ళే ఉద్యోగం వచ్చినాక లోకంలోకి వెళ్ళిన తర్వాత పక్కనోడితో ఆఫీసులో పక్కనోడుకున్న ఆస్తిని, పక్కనోడుకున్న స్థితిని గమనించినప్పుడు నేను కూడా అలా అవ్వాలని జీవితాన్ని చాలా మంది నాశనం చేసుకుని నేను లైవ్ చూస్తా ఉన్నాను. ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. అద్భుతమైన ఫెలోషిప్ దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడికి అందును బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఫెలోషిప్ని దేవుడి బిడ్డలతో కోల్పోవద్దు. దేవుడి వాక్యం చదవటం, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయటం మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ వన్, ఏ విషయాల్లో మనము పరిశుద్ధత కోల్పోతామంటే, ఇంతకుముందు చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, హచ్చని వడాఫోన్ ముందు. ఒక చిన్న ఒక పిల్లోడు వెంట వెళ్తా ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తానన్నటువంటి పాట వస్తాను. యు అండ్ ఐ వెర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని వచ్చేది. క్రిస్టియన్ లైఫ్లో ఉన్న పరిశుద్ధత కోల్పోవడానికి ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా? వి లూజ్ ద ట్యూనింగ్ విత్ గాడ్ మెనీ టైమ్స్. రోజులో చాలా సార్లు బైబిల్ చదువుతాం, వాక్యం చదువుకుంటాం, ఎవరు అడిగితే చెప్పాలి, సార్ మీరు బైబిల్ చదివాను సార్ అని మనం బిల్డప్ ఇయ్యాలి. కానీ కొంచెంసేపు అయినాక దేవుడితో మన ట్యూనింగ్ పోతుంది, నెట్వర్క్ కట్ అయిపోద్ది. నువ్వు సీరియల్ చూస్తున్నప్పుడు, నువ్వు సినిమా చూస్తున్నప్పుడు, పక్కనోడితో ముసలమ్మ ముచ్చట్లు పెట్టినప్పుడు, పక్కనోడితో కలిసి లోకపు జోక్స్ వేసుకొని వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడితో మనం ట్యూనింగ్ కోల్పోయాము. దేవుడితో ట్యూనింగ్ కోల్పోవటం స్టార్ట్ అయిందంటే చిన్న చిన్నగా యూ విల్ గో అస్ట్రే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి దూరం అయిపోతాం. వాక్యం చదువుకుంటాం పేరుకి, ఎవరికైనా చెప్పాలి కాబట్టి, కానీ ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టలేము. నంబర్ 1. నంబర్ 2, మన దేవుడితోటి ఇతర బిడ్డలతో ఫెలోషిప్ కోల్పోతాం. 3వది, దేవుడితో ట్యూనింగే మనకి పోతుంది. చాలాసార్లు ఫోన్కి ట్యూనింగ్ రాదని బయటకు చూసుకొని వస్తూ ఉంటాం. అడవుల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, పల్లెటూరులకు వెళ్ళినప్పుడు కొంచెం మనకి నెట్వర్క్ అందదు. దేవుడితో నీ నెట్వర్క్ ఎన్నిసార్లు కట్ అయి ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో. రోజుట్లో ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడుతున్నా నువ్వు విననే స్థితిలోకి వెళ్ళిపోయావు, జ్ఞాపకం చేసుకో. దేవుడితో ట్యూన్లో లేకపోతే బైబిల్ చెప్తుంది, ఇదే దారిలో నడువుమని దేవుడు మెల్లని స్వరంతో మనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడట. దేవుడితో నీ ట్యూన్ లేకపోతే దేవుడి స్వరాన్ని ఎలా వినగలం? ఎలా మనం పరిశుద్ధంగా ఉంచుకోగలం? కాబట్టి పరిశుద్ధత అనేది ఇట్ ఈస్ ద కమాండ్. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నటువంటి పరిశుద్ధత, ఇట్ ఈస్ ద బేసిక్ నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు తాను పరిశుద్ధుడై ఉండి అటువంటి నేచర్ అండ్ క్యారెక్టర్ కలిగి దేవుడు తన రక్తంలో కడుక్కున్న నిన్ను నన్ను కూడా అలాగే పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏ విషయాల్లో పరిశుద్ధత కోల్పోతాం మనకి తెలుసు, అర్థమైన రీతిలో. 3వది, ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుడిని చూడలేము పరిశుద్ధులుగా లేకపోతే. 2వది, దేవుడిని సంతోషపెట్టలేము. 3వది, ఇట్ ఈస్ ద కాల్ అండ్ కమాండ్ ఆఫ్ గాడ్. అటు పరిశుద్ధతకి దేవుడు ఎంత విలువిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఏకంగా దేవుడు తన రక్తాన్ని, ప్రాణాన్ని బలిచ్చాడంటే దేవుడి దృష్టిలో పరిశుద్ధత ఎంత అద్భుతమైనదో, పాపము ఎంత దుర్భరమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నన్ను కూడా అడుగుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు దేవుడు పక్కన పెట్టండి, దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు కెన్ గాడ్ సే యు ఆర్ హోలీ ఇన్ మై సైట్? జోసెఫ్కి ఇచ్చిన టెస్ట్ మనీ,
డానియేల్కి ఇచ్చిన టెస్ట్ మని దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వగలిగితే దేవుడికి మహిమ కలుగును కాక. ఒకవేళ అటువంటి లైఫ్ మనలో లేకపోతే, పరిశుద్ధత విషయంలో మన చూపులో పరిశుద్ధత కోల్పోతుంటే, మన ఆలోచనలో పరిశుద్ధత కోల్పోతుంటే, మన చేష్టల్లో మాటల్లో పరిశుద్ధత కోల్పోతుంటే, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ రిట్రాస్పెక్షన్. పరిశీలన చేసుకుందాం. ప్రపంచంలో గల స్మాల్ జంతువు ఉంటుంది, చిన్న జంతువు, దాన్ని ఎర్మిన్ అంటారు. ఎర్మిన్ తెల్లగా ఉంటుంది, దాని బాడీ నిండా ఫర్ ఉంటుంది, బొచ్చు. దాంతో అద్భుతమైన వస్త్రాలు తయారు చేస్తారు, సంథింగ్ బాగా. అది చాలా కాస్ట్లీయెస్ట్. దాన్ని పట్టుకోవటం చాలా కష్టం. అయితే దాన్ని పట్టుకోవటానికి వేటగాళ్ళు ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు. ఏంటంటే ఆ ఎర్మిన్కి బొరియల్లో ఉంటుంది, చిన్న చిన్న బొరియల్లో, రంధ్రాల్లో జీవిస్తూ ఉంటుంది. అది బయటకు వచ్చిన తర్వాత దాని బొరియ ముందు, దాని రంధ్రం ముందు వాళ్ళు బురదని, పెంటని, పేడనేస్తారు. అది ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు దాని వెనక కుక్కలను వదులుతారు. కుక్కలను వదిలినప్పుడు ఆ ఎర్మిన్ ఫాస్ట్గా పరిగెత్తుకొని వస్తుంది, బొరియలో దూరదామని, ఆ రంధ్రాల్లో దూరదామని. దగ్గరకు వచ్చినప్పుడు దాని బొరియ ముందు, దాని ఇంటి ముందు పేడ, మన భాష చెప్పండి, నిజంగా పెంటే ఉంటుంది. నేను ఈ మాటని కావాలని ఉపయోగిస్తాను, జాగ్రత్తగా గమనించిన, ఎందుకు ఉపయోగిస్తాను చెప్తాను. అక్కడికి వచ్చినప్పుడు బురదను చూసి, ఆ ఫిల్త్ని చూసి అది లోపలికి పోదు. మనమైతే ఏం చేస్తాము, అది లోపలికి వెళ్తే తన ఫర్కి, తనకున్నటువంటి ఆ ప్యూర్ వైట్ ఫర్కి బురద అంటుందని అది ఇంట్లోకి పోదు. వెనక్కి వెళ్తే కుక్కలు ఉంటాయి, ముందుకు వెళ్తే బురద ఉంటుంది. ఆ పెంటను అంటించుకోబడుతుందని తన ప్రాణాన్ని అర్పించడానికన్నా ఎర్మిన్ వెనక్కి వెళ్ళి వేటగాళ్ళ ఉరిలో పడుతుంది, కానీ తన యొక్క ఫర్కి, తన యొక్క శరీరానికి పెంటను అంటించుకోదు ఎర్మిన్, స్మాల్ చిన్న జంతువు. క్రైస్తవుడిగా నువ్వు నేను కూడా పాపం అనే పెంటను ఎన్నిసార్లు అంటించుకున్నాము. ఈ వర్డ్ అసహ్యంగా అనిపించిన ఈ వర్డ్ మనకి గుచ్చుకోవాలని కావాలని అంటాను. పాపం నీ దేవుడు అంతగా అసహించుకున్నాడు అన్నది మర్చిపోవద్దు. దేవుడు ఉపయోగించిన మాట. మీ నీతి కార్యాలు నా దృష్టిలో మురికి గుడ్డలతో సమానం దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీ నీతి కార్యాలని గమనించినప్పుడు దే ఆర్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. పక్కనోడు ముందు మనం బిల్డప్ ఇచ్చు పరిశుద్ధులమని, కానీ దేవుడు మనల్ని చెక్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ద టైమ్ టు ఇంట్రాస్పెక్ట్. అడుగుదాం దేవుడిని, దేవా నా జీవితంలో ఏ విషయాల్లో నేను పరిశుద్ధత కోల్పోతున్నా నాకు చూపించాయని అడుగుదాం. ఏ విషయాలు నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానని తెలియజేయని అడుగుదాం. మీరు కోరుకున్న పరిశుద్ధత, మీ నేచర్ అండ్ క్యారెక్టర్ని రిజంబుల్ చేసేటువంటి పరిశుద్ధత నాకు దయచేదేవా. ఇతరులకి మాదిరికరమైన లైఫ్ నాకు దయచేదేవా అడుగుదాం. తిమోతికి పౌలు గారు రాస్తా అంటున్నాడు, నువ్వు విశ్వాసిగా మాత్రమే కాదు తిమోతి ఉండాల్సింది, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి తిమోతి అంటాడు. ఈరోజు ఇతరులతో బేరీజు వేసుకోవద్దు. నిన్ను చూసి ఇంకొకళ్ళు నేను ఫలానా వ్యక్తిలాగా పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నప్పుడు, నీ లైఫ్ను చూసి దేవుడు స్టాంప్ వేసినప్పుడు నా దృష్టిలో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని, అది దేవుడు కోరుకున్న అద్భుతమైన లైఫ్. ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, డూ యూ హ్యావ్ ద సేమ్ క్యారెక్టర్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్? దేవుడుకున్నటువంటి పరిశుద్ధత అనే గుణం, పరిశుద్ధత అనే క్యారెక్టర్ మన ప్రతి ఆస్పెక్ట్లో కనపడుతుందా లేదో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఏ విషయాలు కోల్పోతున్నామో పరిశీలన చేసుకున్నాం. ఆ విషయాల నుంచి దేవుడు మనల్ని సరిచేసి, దేవుడు కోరుకున్న ఆ పరిశుద్ధతలో మనం జీవించడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు పరిశుద్ధులైన దేవుడు, పాపం లేని దేవుడు. మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా, పాపం లేని వాళ్ళుగా జీవించండి మీరు ఎక్స్పెక్ట్ చేసినందుకు, మమ్మల్ని పిలుచుకున్నందుకు, మా కమాండ్ ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజంగా ఈ లోకంలో మీ గుణాన్ని, మీ నేచర్ హోలీనెస్, మీరే హోలీ, మీ యొక్క పరిశుద్ధతను కలిగి మేము జీవించడానికి కృప చూపించు. ఏ విషయాలు మేము పరిశుద్ధత కోల్పోతున్నామో తెలియచేయండి. ఆ విషయాలు మమ్మల్ని కరెక్ట్ చేయమని, మీ దృష్టిలో హోలీగా జీవించడానికి మీరు కోరుకున్న విశ్వాసులకు మాదిరికరమైన హోలీనెస్, మీ దృష్టిలో హోలీ లైఫ్ మా దయచేయమని, ఏ విషయాల్లో వాటిని జీవించలేకపోతున్నా క్షమించమని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. మీకే మహిమగంత ప్రభావం చెల్లిస్తాం. యేసు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కని వర్తమానం అందించారు. పరిశుద్ధతను, నిరీక్షణను కోల్పోకూడదని, పరిశుద్ధత అంటే ఏంటో, పరిశుద్ధంగా ఉండాలని దేవుని పిలుపును గుర్చిన
చక్కని వివరణ అందించారు. దయచేసి మనల్ని మనం సరి చేసుకుందామండి. ఏ విషయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడో, ఏ విషయంలో మనం వీక్ గా ఉన్నామో దయచేసి మరి సరి చేసుకోవటానికి ఇష్టపడదాము, పరిశుద్ధంగా ఉందాము. చాలా చక్కని వాక్యం అందించిన మరి పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను వర్చువల్ ప్రేయర్స్ తరపున. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. రెవరెండ్ జామి రవికుమార్ గారు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదవులు పొందడం ప్రభు, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభు నువ్వు తండ్రిగా దేవుడిగా ఉన్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు విధంగా దేవతను ప్రభు ప్రార్థించడం మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం తెచ్చండి ప్రభా. జాన్ సామిల్సన్ గారిని ప్రభు ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు. మీ దాసు నిలవబెట్టి ప్రభు నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నువ్వు పరిశుద్ధుడు కనుక ప్రభు మేము కూడా పరిశుద్ధులుగా ఉండగలిగే భాగ్యం దయచేయండి ప్రభు. ఏ విధంగా తండ్రి ఆ యొక్క దేవతను ప్రభు, కుందేలు దేవతను ప్రభు తన పవిత్రను పోగొట్టకుండా ప్రాణం పోగొట్టడానికి ఇష్టపడ్డది ప్రభు. అదేవిధంగా యోసేపు కూడా దేవతను ప్రభు అయ్యా జైల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు తండ్రి, కానీ తన పరిశుద్ధను కోల్పోవడానికి ఇష్టపడలేదు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధత ప్రభు నువ్వు మాకు ఇచ్చిన ప్రత్యేకత, పరిశుద్ధ ప్రభు నువ్వు మాకు ఇచ్చిన దేవతను ప్రభు ప్రాముఖ్యత. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేం ప్రభు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా నిరీక్షణ కలిగి పరిశుద్ధతను నిలిచి ఆ పరిశుద్ధతలో ప్రభా నేను కలవగలిగే, నేను చూడగలిగే, నీతో ఉండగలిగే భాగ్యంతో మాకు అందరికి దయచేయమని నీ దాసునికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా చాలా సూటిగా దేతన ప్రభా తేట తెల్లంగా దేతన ప్రభా వివరించగలిగే జ్ఞానాన్ని ప్రభా బిడ్డకి ఇచ్చాను వందనాలు తండ్రి. ప్రభా నీ సేవకుని కుటుంబాన్ని సేవని నిండారుగా దీవించండి. ఇంకా అనేక స్థలాల్లో ప్రభు బహుబలంగా వాడబడ్డానికి నీ సహాయం దయచేయమని, విధంగా ప్రతిరోజు ప్రభు నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నేను ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతన ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహకరిస్తున్న దేవతన ప్రభు జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభు డాక్టర్ విజయ్ కుమార్ గారిని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు సంపూర్ణమైన శక్తి బలం ఆరోగ్యంతో నింపండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అశ్విన్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని ఆరోగ్యాలతో నింపండి అయ్యా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున తాకమని, ముట్టమని, స్వస్థపరచమని, నీ సేవలో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఎవరైతే ప్రభా నీట్ యొక్క దాతన జాయిన్ కోసం కనిపెడుతున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా బిడ్డలందరూ ప్రభా చదువుల్లో, ఉద్యోగాల్లో ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపు చేసి ఆ వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, ఇది మేము చేయవలసిన ప్రతి ప్రయత్నంలో సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును పీకుమాడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి నెరవేరును గాక, మాకు కావలసిన ఆనందంగా దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని చేసిన వారిని క్షమించలాగా మమ్మల్ని క్షమించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, బలము, మహిమ నిరంతరంగా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన జాన్ పాల్సన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి.